29లో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారేమో మేము మళ్ళీ వస్తాం అంటున్నారు. అసలు దీని మీద మీరు ఏమంటారు? ఏదైనా బాండ్ పేపర్ ఉంటే తెచ్చుకోండి, రాసిస్తా. జగన్మోహన్ రెడ్డి అనే పేరు రాజకీయాల చరిత్రలో ముఖ్యమంత్రి అనే పదానికి ఇంకెప్పుడు వినపడదు. బాండ్ పేపర్ కావాలంటే తెచ్చుకోండి. ఇదే జైల్లో పెడతానంటున్నాడు. నువ్వు ట్రై చేయరా బాయ్, జీవితకాలం నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ తలగోసేసుకుంటా. నువ్వు ట్రై చేయి అంటుండా. తర్వాత ముఖ్యమంత్రి అవలేదా? ఎవరా? నేను చెప్తున్నా కదా, వాడనేవాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తల గిఫ్ట్గా ఇస్తా. ట్రై చేయమని. ఆనాడు పంచ పాండవులకి కౌరవులకి మహాకురుక్షేత్ర యుద్ధం అనేది చరిత్రలో లిఖించడం జరిగింది. ఈనాడు ఈ 2029 ఎలక్షన్ లో వంటి మహాకురుక్షేత్ర యుద్ధం 100 మంది కౌరవులు, 420 విజనరీ బావు లాంటి 100 మంది పావలా స్టార్ పావలా కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఇన్ని దుష్ట శక్తులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మా వైఎస్ఆర్సీపీ అధినేత అన్న జగన్మోహన్ రెడ్డి గారు ధర్మరాజై, ఆ వైఎస్ఆర్ ఆర్మీ అర్జునుడై, ఆ వైఎస్ఆర్ సోషల్ మీడియా నకులుడై, ఆ వైఎస్ఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ సహదేవుడై, మా వైఎస్ఆర్ కార్యకర్త 1,35,00,000 పైసలకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరూ హేమసేనుడై కదిలి భూమి ఆకాశం ఒకటి చేసైనా 600 2029 నాటికి మా అన్న జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి దిశగా, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పంచ పాండవులుగా మేము శక్తితో కలిసి ఈ కౌరవుల సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చకపోతే నా పేరు దుర్గా ప్రసాద్ నాయుడే కాదు. ఆనాడు నాలాంటి తమ్ముళ్ళు ఎంతో మంది నా అన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కన లేనప్పటికీ మీ చిల్లర రాజకీయాలకి, మీ కుట్రలు కుళ్ళులు కుశబ్దాలు ఈఎంఏలు ట్రాపింగ్లతో గెలవడం జరిగింది కొడకల్లారా. నేను అలాంటి తమ్ముళ్ళు ఎంతో మంది పాండవులు కలిసి రావడం జరుగుతుంది. 2029 ఎలక్షన్ లో పతనమే మా గమ్యం, మా సిద్ధాంతం, లక్ష్యం, మా జెండా ఎజెండా ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సామాన్యుల బతుకుల కోసమే ప్రభుత్వాన్ని 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 లోకసభ స్థానాలు, 11కి 11 రాజ్యసభ స్థానాలతో మిమ్మల్ని పతనం చేసి చూపిస్తా కొడకల్లారా. ఎవడెవడైతే నోటుకొచ్చినట్టు ప్రెస్ మీట్లలో, లోకసభలలో, రాజ్యసభలలో మళ్ళీ రావాలి కదా, వచ్చినప్పుడు చూద్దామంటూ భయపడినటువంటి సన్నాసులకి నా సవాల్. లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలిలలో ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ దశ కోసం కాకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ పార్టీలోకి వస్తే జరుగుతుందా అనే భయంతో ఏడుస్తున్నారు కొడుకులు. మళ్ళీ వస్తాం, మీ పతనం పడతాం బిడ్డ. మీకు దమ్ముంటే 2029లో రూలింగ్ పార్టీ దిశగా కాదు, కుప్పంలో ఆ సన్నాసి 420 ముఖ్యమంత్రి, పిఠాపురంలో ఈ డిప్యూటీ పావలా స్టార్ కళ్యాణ్ గారు, మంగళగిరిలో ఆ సన్నాసి ముద్దపప్పు కలిసి సత్తా సాటండిరా. ఆ రోజు తేల్చుకుంది మీ ఈసారి తగ్గలే.